నమస్తే వెల్కమ్ టు షిరిన్ జ్యూట్ వరల్డ్. నేను మీ దుర్గానండి. ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే మనకి 2 డేస్ బ్యాక్ ఒక ఆర్డర్ రావడం జరిగింది కదా. అవి ఈరోజు బ్యాగ్స్ అనేది మేకింగ్ అయిపోతున్నాయండి. అవి మేకింగ్ అయిన తర్వాత బ్యాగ్స్ ఆఫ్ వైట్ కలర్కి రెడ్ కాంబినేషన్ నవర్తో ఎలా ఉన్నాయి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. ఇప్పుడు ఈ బ్యాగ్స్ అనేది మేకింగ్ అయిపోయినాయండి, అవుతా ఉన్నాయి ప్రజెంటు. ఈ అయిపోయిన బ్యాగ్స్ని మేమైతే ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. ఈ బ్యాగ్ వచ్చేసండి దీనికి లైనింగ్ వేసాం కదండి, లోపల లైనింగ్ వేసాము. ఇంకా ఈ బ్యాగ్ని తిప్పలేదండి లోపల. ఇప్పుడు ఇలా ఆఫ్ వైట్ వచ్చేసి లోపల ఉంది. ఈ బ్యాగ్ని మేము ఇప్పుడు ఇది ఉల్టా ఉంది అనమాట. దీన్ని కనుక తిప్పితే బ్యాగ్ ఇలా వస్తుంది అన్నమాట. ఇట్లా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇంకా దీనికి ఇంకా పైన ఒక ప్లాప్ కూడా అటాచ్ చేసేది ఉంది. ఆ ప్లాప్ మీద అయితే వాళ్ళు ఏదైతే నేమ్ సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని ప్రింటింగ్కి అని ఇచ్చినాము, దాన్ని యాడ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ బ్యాగ్ చూస్తున్నారు కదా, మేకింగ్ అయ్యేటప్పటికి ఇలా ఫుల్ఫిల్ అవుతుందండి. ఇప్పుడు దీనికి సంబంధించి ఇదే ఇట్లా నవ్వారు అయితే కట్ చేసి పెట్టుకున్నాము. ఇవైతే మొత్తం ఈ బ్యాగ్స్ మీదకే లైనింగ్లు అనమాట అండి. ఇవంతా కూడా మా సుధా అయితే ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసి బ్యాగ్ అయితే కుడుతుంది. లైనింగ్ అటాచ్ చేసేసారు కదా బ్యాగ్కి మెయిన్ పీస్ ప్లస్ నవ్వారు వేసేస్తుంది అనమాట. నవ్వారు వేసేస్తే ఇంకా బ్యాగు గజెట్ వేస్తే బ్యాగ్ ఫైనల్ అయిపోయినట్టేనండి. ఇంకా ఇట్లా ఈ విధంగా మేకింగ్లో ఉన్నాయి. ఈ పీసెస్కి అంతానేమో జిప్స్ వేయటం జరిగిందండి. ఇవంతా మేకింగ్లో పీసెస్ అండి, ఇదంతా మేకింగ్ పార్ట్. ఈ మాదిరి వచ్చేసి ఇప్పుడు లైనింగ్ వేస్తున్నారు మెయిన్ పీస్కి. జిప్ వేసేసారు నిన్న, మెయిన్ పీస్కి లైనింగ్ అయితే వేస్తున్నారు. ఇప్పుడు ఈ బ్యాగ్ అయితే ఇవన్నీ రెడీ చేసుకున్నారు కదా, ఒక్కొక్క పీసు. సుధా ఇప్పుడు ఈ బ్యాగ్ మేకింగ్ అయిపోయిన బ్యాగ్ని అయితే చూపిస్తుందండి. ఫైనల్గా అలా కుట్టిన బ్యాగ్ని చేసుకుంటే ఇట్లా పాకెట్ కూడా వచ్చి లోపల లైనింగ్ ప్లస్ జిప్పు ఆఫ్ వైట్ కలరు ఇలా బ్యాగ్ అనేది రావటం జరుగుతుందండి ఫినిష్ అయిన తర్వాత. ఓకే అండి, చూసారుగా. మీకు కూడా ఎవరికైనా మా వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఆర్డర్ కావాలి అనుకుంటే కనుక మీరు కూడా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.